ఔరంగజేబు వీర్ సంభాజీ రాజేను క్రూరంగా హత్య చేసినప్పుడు మొఘల్ సామ్రాజ్యం ఇక మరాఠా శక్తిని పూర్తిగా నాశనం చేసిందని నమ్మింది. కాని ఆ బూడిదలోంచి ఒక అగ్ని లేచింది. ఆమె పేరు తారాబాయి. కేవలం 25 ఏళ్ల వయసులో వితంఠువైన ఆమె లొంగిపోవడాన్ని నిరాకరించింది. తన పసిపాప శివాజీ 2ను ఛత్రపతిగా ప్రకటించింది. సింహాసనం కూలిపోయినా సింహ హృదయం నిలిచింది. తారాబాయి యుద్ధరంగంలో ముందుండి పోరాడింది. ప్రతి ముట్టడి, ప్రతి యుద్ధం ఆమె ధైర్యానికి సాక్ష్యం. ఔరంగజేబు దళాలు ఎంత పెద్దవైనా ఆమె వ్యూహం మరింత ఘాటైనది. మొఘల్ భూభాగంలోకే దాడులు చేసి వారిని ఛిద్రం చేసింది. 7 సంవత్సరాల పాటు ఆమె పోరాటం మొఘల్ సైన్యాలను కుదిపేసింది. ఆమె రక్షించిన ప్రతి కోట, ఏర్పరిచిన ప్రతి పొత్తు హిందుస్థాన్ గర్వాన్ని నిలబెట్టాయి. ఔరంగజేబు చివరికి మరణించినప్పుడు కూడా తారాబాయి పోరాట స్ఫూర్తి నిలిచే ఉంది. తారాబాయి కేవలం రాణి కాదు, ప్రతీకారం సజీవ రూపం. ఆమె చేతుల్లో మరాఠా శక్తి తిరిగి పుట్టింది. ఆమె మరణించే వరకు మరాఠా రాజకీయాల్లో ప్రభావవంతురాలిగానే నిలిచింది. ఇది ఒక రాణి కథ కాదు, ఒక హెచ్చరిక. సంభాజీని చంపవచ్చు, కానీ తారాబాయి వంటి స్ఫూర్తిని ఎప్పుడూ చంపలేరు. లో చక్రవర్తి ఔరంగజేబ్ ఆలంగేర్ ఆధ్వర్యంలో ముఘల్ సామ్రాజ్యం తన శక్తి శిఖరాగ్రానికి చేరుకుంది. అయినప్పటికీ అదే సంవత్సరం తులాపూర్లో జరిగిన క్రూరమైన ఉరిశిక్ష తిరుగుబాటు మంటను రగిలించింది. అది ఏనాడైనా అతని సామ్రాజ్యాన్ని దహించివేస్తుంది. శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు ఛత్రపతి సంభాజీ రాజే భోస్లే చాలా కాలం పాటు వెంబడించిన తర్వాత సంగమేశ్వర్ సమీపంలో ముఘల్ దళాలచే బంధించబడ్డాడు. ఔరంగజేబ్ అతని లొంగిపోవాలని మరియు మతమార్పిడిని డిమాండ్ చేశాడు. సంభాజీ నిరాకరించాడు. వారాల పాటు అతను ముఘల్ శిబిరంలో జైలు పాలయ్యాడు, హింసించబడ్డాడు మరియు అవమానించబడ్డాడు. భరించలేని బాధలో కూడా అతను ఎప్పుడూ తలవంచలేదు. అతను ఇస్లాంను అంగీకరించడానికి నిరాకరించాడు, తన మిత్రులను ద్రోహం చేయడానికి నిరాకరించాడు మరియు ఔరంగజేబ్ను తన సార్వభౌమిగా అంగీకరించడానికి నిరాకరించాడు. పర్షియన్ మరియు మరాఠీ వర్గాలు అతని చివరి రోజులను భయంకరమైన వివరాలతో వర్ణిస్తాయి. మతమార్పిడికి బదులుగా దయ చూపినప్పుడు సంభాజీ ఇలా సమాధానమిచ్చాడు: నీ చక్రవర్తికి చెప్పండి, నేను పుట్టుకతో హిందువుని, రక్తంతో మరాఠాను మరియు శివుని కుమారుణ్ణి. మార్చ్ 11, 1689లో ఔరంగజేబ్ తనను కులపూరులో ఉరితీయాలని ఆదేశించాడు. అతని శరీరం ముక్కలుగా చేయబడింది, అతని తల హెచ్చరికగా ప్రదర్శించబడింది. కానీ భయానికి బదులుగా అతని మరణం దక్కనంతటా కోపాన్ని మరియు ఐక్యతను ప్రేరేపించింది. సంభాజీ మహారాజ్ కీ జై అనే నినాదం దావానలల్లా వ్యాపించింది. విరిగిపోయినట్లు భావించిన మరాఠా ప్రతిఘటన కొత్త ఉద్దేశాన్ని కనుగొన్నది. సంభాజీ మరణం తర్వాత అతని చిన్న కుమారుడు షాహును ఖైదీగా తీసుకుని మొఘల్ శిబిరానికి పంపారు. అతని సోదరుడు రాజారాం తమిళనాడులోని గింజీ కోటకు పారిపోయాడు, అంటే ఔరంగజేబుకు చేరువలో ఉన్న కోట. సుమారు 8 సంవత్సరాలు రాజారాం దక్షిణాన్ని పోరాటానికి నాయకత్వం వహించాడు. మొఘల్ సైన్యాలు హృదయ భూగారను ధ్వంసం చేశాయి. అయినప్పటికీ కోట తర్వాత కోట కూలిపోయినా మరాఠా సామ్రాజ్యం విచ్ఛిన్నం చేయడానికి నిరాకరించింది. 1700లో మళ్లీ విషాదం సంభవించింది. రాజారాం మహారాజ్ సింహగఢ్ కోట వద్ద అకస్మాత్తుగా మరణించాడు. అతని భార్య రాణి తారాబాయి మరియు చిన్న కుమారుడు శివాజీ 2ను విడిచిపెట్టాడు. ఆమెకు 25 సంవత్సరాలు. కూలిపోతున్న రాజ్యంలో విధవ. కాని తారాబాయి లొంగిపోవడానికి నిరాకరించింది. ఆమె తన పసిబిడ్డను నిజమైన రాజుగా, తనను తాను రీజెంట్గా ప్రకటించుకుంది. ఆ తరువాత జరిగినది భారత చరిత్రలో అత్యంత అద్భుతమైన అధ్యాయాలలో ఒకటి. ఆమె కాలంలోని గొప్ప చక్రవర్తులలో ఒకరిని అధిగమించిన రాణి ఆవిర్భవం. తారాబాయి ఒక వ్యక్తి కన్నా మించినదని ప్రమాణితమైంది. ఆమె మరాఠా ప్రతిరోధానికి ఆత్మగా మారింది. ఆమె వ్యక్తిగతంగా సైన్యాలను నడిపింది. కోటల మధ్య స్వారీ చేస్తూ, సైనికులను సమీకరిస్తూ, కమాండర్లను నిర్దేశిస్తూ ఉండేది. ఆమె మొఘల్ వ్యూహాలను అవలంబించింది. లంచం, గూఢాచర్యం మరియు మోసం ఉపయోగించింది. ఔరంగజేబ్ పద్ధతులను అతనికే వ్యతిరేకంగా మార్చింది. యుద్ధక్షేత్రాన్ని దక్కన్ దాటి విస్తరించింది. మరాఠా దాడుల బృందాలను మొఘల్ భూభాగాలైన మాల్వా, గుజరాత్, బేరార్, ఖాండేష్ మరియు తెలంగాణలోకి లోతుగా పంపింది.
సరఫరా గొలుసులను అంతరాయం చేసింది, మొఘల్ బలాలను తెగించింది మరియు క్లాసికల్ గిరిల్లా యుద్ధాన్ని ఉపయోగించి ఔరంగజేబు సైన్యాలను అలసిపోయేలా చేసింది. సాధారణంగా కేవలం అతని శత్రువులైన మొఘల్ చరిత్రకారులు కూడా గౌరవంగా వ్రాశారు. కాఫీ ఖాన్ ఆమెను అసాధారణమైన జ్ఞానం మరియు ఆత్మశక్తి కలిగిన మహిళ అని పిలిచాడు. మొఘల్ అధికారి భీమ్సేనిలా పేర్కొన్నాడు, ఆమె తన భర్త కన్నా బలమైనది మరియు చురుకైనది అని. ఔరంగజేబు చివరి రోజులు మరియు మరణం 1707 CE అహ్మద్నగర్. తారాబాయి యొక్క అవిశ్రాంత క్యాంపెయిన్లు మరియు వినూత్న వ్యూహాలు ఔరంగజేబును అధిగమించాయి. అతను 1707లో మరాఠాలను అణిచివేయడంలో విఫలమై మరణించాడు. ఆమె నిరోధక ముఘల్ సామ్రాజ్యాన్ని దాని రక్షణకు బలవంతం చేసింది, చివరకు భారతదేశంలో అధికార సమతుల్యతను తిరిగి పునరుద్ధరించింది. ఆమె పాలన ముగిసే నాటికి మరాఠా సామ్రాజ్యం మనుగడ సాగించడమే కాకుండా విస్తరించింది. ఇప్పుడు 85 ఏళ్లు పైబడిన ఔరంగజేబు ఈ యుద్ధంలో తాను గెలవలేనని గ్రహించడం ప్రారంభించాడు. ఐన్-ఇ-అక్బరీ మరియు మాసిర్-ఇ-ఆలంగీరీ వంటి పర్షియన్ చరిత్రలలో భద్రపరచబడిన అతని లేఖలు అతను నిరాశను వెల్లడి చేస్తున్నాయి. నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళుతున్నాను అని అతను తన కుమారుడికి రాశాడు. నేను ఎవరో, నేను ఏమి చేస్తున్నానో నాకు తెలియదు. చక్రవర్తి బుర్హాన్పూర్, ఔరంగాబాద్ మరియు అహ్మద్నగర్ మధ్య సంవత్సరాలు తిరుగుతూ ప్రతి ముట్టడి మరియు యాత్రను వ్యక్తిగతంగా పర్యవేక్షించేవాడు. అతను చాలా అరుదుగా విలాసవంతమైన రాజభవనంలో లేదా గుడారంలో నిద్రించేవాడు. అతను తరచుగా సాదా పేపర్పై రాజశాసనాలు రాశాడని మరియు తన టోపీలను కుట్టడానికి తన చేతిని ఉపయోగించాడని పర్షియన్ చరిత్రకారులు గమనించారు. ఈ కాలం నుండి అతని వ్యక్తిగత లేఖలు గొప్పతనం నుండి విడిపోయిన విఫలాల భారంతో మరియు అపరాధ భావంతో వెంటాడుతున్న వ్యక్తిని చూపిస్తున్నాయి. తన కుమారుడు ఆజం షాకు రాసిన చివరి లేఖల్లో ఔరంగజేబు ఇలా ఒప్పుకున్నాడు, నేను ఒంటరిగా వచ్చాను మరియు నేను అపరిచితుడిగా వెడుతున్నాను. నేను ఎవరో, నేను ఏమి చేస్తున్నానో నాకు తెలియదు. మాసిర్-ఇ-ఆలంగీరీలో భద్రపరచబడిన ఈ మాటలు చక్రవర్తి యొక్క లోతైన ఆధ్యాత్మిక నిరాశని ప్రతిబింబిస్తున్నాయి. అతని అంతులేని యుద్ధాలు శాంతిని, స్థిరత్వాన్ని మరియు శాశ్వత కీర్తిని తీసుకురాలేదు. ఒకప్పుడు కాబూల్ నుండి తమిళ తీరం వరకు విస్తరించిన సామ్రాజ్యం ఇప్పుడు లోపలి నుండి రక్తస్రావమవుతోంది. ఫిబ్రవరి 1707లో దక్కన్లో స్థిరమైన మొఘల్ అవుట్పోస్ట్ అయిన అహ్మద్నగర్ నగ్గిన మాకం వేసినప్పుడు ఔరంగజేబు ఆరోగ్యం వేగంగా క్షీణించింది. బలహీనత, జ్వరం మరియు అలసటతో బాధపడుతున్న అతను రోజువారీ పరిపాలనా విధుల నుండి పాల్గొనడం ఆపేశాడు. ఫిబ్రవరి 20, 1707లో అతను తన కుమారులు ఆజం షా, కాంబక్ష్ మరియు ముఅజ్జం అంటే తరువాత బహదూర్ షా ను పిలిపించి వారికి వీడ్కోలు సూచనలు ఇచ్చాడు. అతని చివరి రికార్డ్ చేయబడిన మాటలు, నేను మిమ్మల్ని దేవుని సంరక్షణకు అప్పగిస్తున్నాను, నేను పాపాలతో నిండి ఉన్నాను మరియు నా మోక్షానికి భయపడుతున్నాను అని. ఔరంగజేబు కొన్ని గంటల తరువాత ప్రశాంతంగా మరణించాడు. కొంతమంది పరిచారకులు మరియు మతాధికారులు చుట్టూ ఉన్నారు. అతనికి ఖులదాబాద్లో సూఫీ సాధువు షేక్ జైనుద్దీన్ షిరాజీ సమాధి దగ్గర ఖననం చేశారు. అతని కోరిక ప్రకారం అతని సమాధి సరళంగా మట్టి మరియు గడ్డితో మాత్రమే కప్పబడి ఉంది, మార్బుల్ లేదా గుంబాజం లేకుండా. కోర్టు పత్రాలలో నమోదు చేయబడిన అతని సమాధికి మొత్తం ఖర్చు 14 రూపాయలు మరియు 14 అనాలు అయింది. ఇది అతని టోపీలను కుట్టడం మరియు ఖురాన్ను కాపీ చేయడం ద్వారా సంపాదించిన ఆదాయం నుండి చెల్లించబడింది. తారాబాయి కొద్దిమంది పాలకులు సాహసించిన పనిని చేసింది. ఆమె మొఘలులను వారి శిఖరాగ్రంలో ధిక్కరించింది, మరాఠా రాష్ట్రాన్ని కాపాడింది మరియు షాహు మరియు పేష్వాలు ఆధ్వర్యంలో దాని పునరుజ్జీవనానికి భూమిని సిద్ధం చేసింది. చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ ఆమెను ఇలా వర్ణించారు, మహారాష్ట్ర రక్షకురాలు. ఆమె ధైర్యం మాత్రమే మరాఠా జెండాను ఎగురవేసింది. అన్నీ కోల్పోయినట్లు అనిపించినప్పుడు ఆమె నాయకత్వంలో మరాఠాలు ప్రాంతీయ శక్తి నుండి జాతీయ శక్తిగా రూపాంతరం చెందారు. ఆమె వారసత్వం ప్రతిఘటన యొక్క సజీవ స్ఫూర్తిగా మారింది. నిరంకుశత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం, ఓటమి నీడలో ఐక్యత మరియు మహారాష్ట్ర నేలను భయం ఎప్పుడూ పాలించలేదన్న శాశ్వత నమ్మకం.